అవును. ఇది గమనించండి. కానీ రాష్ట్రంలో చాలా ఉన్నాయి సార్ ఇలాంటి ఎక్సెస్ ఏదైతే బియ్యం ఉన్నాయో అది చాలా స్మగ్లింగ్ అవుతున్నాయి కదా సార్. ఇప్పుడు అవి స్మగ్లింగ్ అంటారు మీరు. స్మగ్లింగ్ కనుక సార్. ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు 100% లో 30% మాత్రమే తీసుకున్నారు మనం ఇందాక క్యాలిక్యులేట్ చేద్దాం. ఏదైతే ఈ 70% ఉన్నో అది ఏదైతే రేషన్ షాప్ డీలర్ ఉన్నాడో వాడు బాగా అక్రమాలకు పాల్పడుతున్నాడని ఎప్పటి నుంచో వస్తున్నాయి, కొన్ని సంవత్సరాల నుంచి వస్తున్నాయి. దాన్ని నిర్మూలించాలంటే ఇప్పుడు ఎలాంటి తీసుకోవాలి సార్? సేమ్ ఇలాగే మీరు చెప్పిన స్టెప్స్ ఫాలో అయితే సరిపోతాయా? ఆబ్వియస్ గా కదా. ఇది నేను కూడా కాదు, పవన్ కళ్యాణ్ గారు ఒక సందర్భంలో చెప్పారు. ఓకే, వాళ్ళకి ఎలాగో డీబీటీ పథకం ఉంది కదా, బియ్యంకి ఎంత డబ్బులో అంత డబ్బులు ఇవ్వండి, వాళ్ళు కొనుక్కుంటారు నచ్చిన బియ్యం. అవును. ఇప్పుడు ఉదాహరణ మార్కెట్లో 60 రూపాయలు ఉన్నాయండి, మేము 35, 27 ప్లస్ 5 32 రూపాయలు సబ్సిడీ రేట్ ఇస్తున్నాం కాబట్టి నెలకు 300 రూపాయలు బియ్యంకి ఇస్తున్నాం అని చెప్పి ఏమనండి అయిపోతుంది. మిగిలిన డబ్బులు వాళ్ళు తిప్పలు వాళ్ళు పడతారు. అవును, అవునా కదా. అవును. సో ఇట్లాంటి స్ట్రాటజికల్ మూవ్స్ చాలా బాగుంటాయి, మంచివే. కానీ దానికి క్రమబద్ధీకరించండి. ఎప్పుడు చూడండి ఏ ప్రభుత్వం వచ్చినా అక్రమ బియ్యాన్ని పట్టుకున్న అధికారులు, ఈ వార్తలు వింటూనే ఉన్నాం కదా. అక్రమం సక్రమం ఎక్కడ ఉంది? అవునవును. మన దగ్గరే మొత్తం జాతీయ స్థాయిలో సివిల్ సప్లైస్ అథారిటీస్ అన్ని కంట్రోల్లో జాతీయ స్థాయిలో ఉంటాయి. రేషన్ షాప్ బియ్యం కూడా అక్కడి నుంచే సప్లై అవుతాయి. అందుకే కదా నిర్మలా సీతారామన్ గారు వచ్చి గోలగోలాడతారు మోడీ గారు ఫోటో ఎందుకు పెట్టలేదని. రేషన్ షాప్ లో మోడీ గారు ఫోటో పెట్టమని బాధపడిన ఉదంతాలు మర్చిపోయాం మనం. అంటే దాంట్లో సబ్సిడైజ్డ్ రేట్లలో కేంద్రం ఎంత ఇస్తుందో రాష్ట్రం ఎంత ఇస్తుందో అందరికీ తెలిసినప్పుడు ఈ రెండింటి సమన్వయంతో దాన్ని నిరోధించడానికి మార్గం ఎందుకు ఎత్తుక్కోరు? అంటే ప్రాబ్లమ్ సొల్యూషన్ మీ దగ్గర ఉంచుకొని సొల్యూషన్ ప్రాస్పెక్ట్ లో డ్రైవ్ చేయకుండా ఓన్లీ ఎంతూజియాస్టిక్ కార్యక్రమాలు నిర్వర్తిస్తూ దాంట్లో నుంచి ఒక అవుట్కమ్ గెయిన్ చేస్తానంటే ఏముంది? ఐ మీన్ బహిరంగ సభలో కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది, కొన్ని కీ పాయింట్స్ మాట్లాడడం జరిగింది. సో ఏదైతే ఇప్పుడు డ్రగ్స్ గురించి మాట్లాడారు, డ్రగ్స్ ని నిర్మూలిస్తున్నాం. గత ప్రభుత్వం ఏదైతే వైజాగ్ ని ఒక డ్రగ్స్ హబ్ గా మార్చింది, ఇప్పుడు ఎవరైనా డ్రగ్స్ తో ఎవరైనా పట్టుబడితే ఈవెన్ కీలకమైన శిక్షలు ఉంటే వాళ్ళు ఊహించారు, ఇంకా మొత్తం జైల్లోనే ఉంటారు అన్నట్టుగానే చెప్పారు. సో ఆ స్టేట్మెంట్ కి మీరు ఏమంటారు సార్? అడావడి అన్నది గతం నుంచి ఎప్పటి నుంచో చూస్తున్నాం మనం. కేసీఆర్ గారు గవర్నమెంట్ లోను, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అయితే ఖచ్చితంగా చాలా ఫుడ్ డౌన్ చేస్తున్నారు ఇక్కడ తెలంగాణలో. ఆంధ్రప్రదేశ్ లో కూడా సార్ డ్రగ్స్ కి ఎవడు హ్యాపీగా తెచ్చుకోండి అని చెప్పడు. అవును. ఇప్పుడు ముందరాల ఎయిర్పోర్ట్ లో కూడా డ్రగ్స్ సీజ్ చేశారు. విశాఖలో ఒక కన్సైన్మెంట్, నిన్న లాస్ట్ కన్సైన్మెంట్, దాన్ని ఎవరు ఏంటో కూడా అర్థం కావట్లేదు. దాన్ని ముడిపెట్టే కాకినాడలో అడవాడు కూడా అర్థం అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు రాజ్యసభ ఎంపీలు ఉన్నాయి కదా, నాగబాబు గారిని వేసుకుని వెళ్ళారు, అక్కడ పని అయిందో లేదో ఆ ఫ్రస్ట్రేషన్ అంతా లోకల్ బీజేపీ వాళ్ళు మీరు చూపిద్దామా అన్న టైప్ లో కూడా ఆలోచించవచ్చు మీరు. ఇక్కడ మీరు ఒకటే ఒకటి గుర్తుంచుకోండి, చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి ముఖ్యంగా గ్యారంటీగా దాని మీద ఒక ఫుడ్ డౌన్ చేస్తూ డ్రగ్స్ విషయంలో చెప్పడం సమంజసం. ముఖ్యమంత్రి స్థాయికి అది ఇవన్నీ తీసుకొచ్చే స్టేట్మెంట్. బట్ కార్యాచరణ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఎండ్ ఆఫ్ ది డే నేను నలటోడో ఒకడు మీలటోడు అవి తీసుకుంటూ దొరుకుతున్నాడు, దానికి రీహాబ్ సెంటర్కి పంపించడం తప్ప ఏం ఉండట్లేదు. ఈ సినిమా యాక్ట్లో ఓవర్ యాక్షన్ అన్ని చూసాం కదా. అవును. ఏమైంది? నిజమైన సప్లైర్ ఎవడున్నాడో ఆడు గోవా నుంచి పట్టుకోవడం, ఆయన 2 రోజులు ఇదనడం అదనడం తప్ప ఏమీ ఉండదు. ప్రతిదానికి ఒక మార్కెటింగ్ లాగా ఈ సినిమా యాక్టర్లు అందరినీ బదనాం చేయడానికా, లేకపోతే నిజంగా వాళ్ళు తీసుకుంటారంటే 100% చెత్త చెదారం లేకుండా ఎవరు లేరు. సార్ ఇంకో పాయింట్ కూడా చెప్పారు చంద్రబాబు నాయుడు గారు, ఏదైతే ల్యాండ్ కబ్జాలు ఎవరైతే చేస్తారో వాళ్ళకి పర్మనెంట్ గా జైల్లోనే పెడతాం, దాని గురించి ఒక చట్టం తీసుకొచ్చి యాంటీ గ్రావింగ్ ఎంత అరవడ అక్కర్లే. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉంది. ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో మిగిలిన గ్రామాలన్నీ కూడా కంప్లీట్ చేసేస్తే ఏపీ స్టేట్ లో ఎవరి ల్యాండ్ ఎవరిదో తెలిసినప్పుడు ఎవరు కబ్జా చేస్తే ఎవరికి ఉంటుంది? మనకి రక్షణ ఉంది కదా. గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ ఇస్ గివింగ్ ప్రొటెక్షన్ ఫర్ ఇట్. దానికి వెళ్ళి గ్రాబర్ వెళ్ళాడు, ఎల్లయ్య పల్లయ్య వీళ్ళందరినీ ఎత్తి పట్టుకోవడం ఎందుకు? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పర్ఫెక్ట్ గా గత ప్రభుత్వం వేసిన బొమ్మలోనూ రంగులు తీసి 100% సక్సెస్ చేసి ఎవరి దానికి మార్క్ చేసి ఇస్తే అన్యాక్రాంతం జరగని పని. మిగిలింది గవర్నమెంట్ ల్యాండే. అవును. గవర్నమెంట్ ల్యాండ్ రీమార్క్ చేయవలసిన అవసరం ఉంది. అది కూడా కబ్జా చేస్తే అప్పుడు ప్రభుత్వమే తోలు తీయడానికి రెడీగా ఉంటుంది. ఇది ప్రభుత్వ స్థలంలో బోర్డు పెట్టిన తర్వాత బోర్డు తీసిన ఏదైనా వెళ్ళాలి కట్టం కదా అక్కడ. అవును. అంచేత కార్యాచరణ చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తికి చేతిలో ఇలా వెనతో పెట్టిన విద్య. కానీ అది తప్ప ఆయన బీటింగ్ గ్రౌండ్ తో బూస్ట్ అనేది కొత్త పందా నేర్చుకున్నారు. అదే కొంచెం హాస్యాస్పదంగాను ఆశ్చర్యకరంగాను. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.